అందరికి నమస్కారం. మనకి మీలో చాలామంది క్రికెటర్ అవ్వాలని చాలామందికి ఉండిద్ది. అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే క్రికెటర్ అవ్వాలి అనే వాళ్ళని పట్టుకొని సో అసలు ఏదో లీగ్స్ ఆడిస్తాం, లేదంటే వేరే వేరే మిమ్మల్ని ఇండియా టీం పంపిస్తాం, లేదంటే రంజీ ట్రోఫీ పంపిస్తాం అని చెప్పేసి కొన్ని ఇలాంటి ఒక ఫేక్ ప్రచారం చేయటం జరుగుతుంది. సో దాంట్లో భాగంగానే ఒకటి ఎన్సిఏ, నేషనల్ క్రికెట్ అకాడమీ బెంగళూరులో ఉంది కదా. సో దాని పేరుతో కొంతమంది మీరు దీంట్లో రిజిస్టర్ అవ్వండి, మీకు ట్రయల్స్ పెడతాం, దాని తర్వాత మ్యాచ్లు పెట్టి డైరెక్ట్గా మా ఎన్సీఏలోకి తీసుకుంటాం అని చెప్పేసి ఇలాంటి ఫేక్ ప్రచారాలు అయితే రావటం జరిగింది సోషల్ మీడియాలో. సో నేను చెప్పేది ఏంటంటే అలాంటి వాటికి మీరు అటెండ్ అవ్వద్దు. ఎందుకంటే ఫస్ట్ మనకి ఎన్సీఏలో ఏం జరిగిద్దో అర్థం చేసుకోండి. ఫస్ట్ ఎన్సీఏలో ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్ ఉంటారు, డొమెస్టిక్ సీజన్లో ఆడే ప్లేయర్స్ ఉంటారు. సో వీళ్ళు ఎవరన్నా సరే ఇంజూర్ అయినా, లేదంటే వాళ్ళకి ఏదైనా ఫిట్నెస్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంకేదన్నా ప్రాబ్లమ్స్ వాళ్ళకి సమస్యలు ఉంటే వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళని ట్రైనప్ చేస్తారు. సో వాళ్ళకి ఫిట్నెస్ పరంగా ఉంటే ఫిట్నెస్ పరంగా ట్రైనప్ చేస్తారు, లేదంటే వాళ్ళకి ఏదైనా ఇంజూర్ అయితే ఆ ఇంజూర్ నుంచి కోలుకునే విధంగా వాళ్ళు మొత్తం చూసుకుంటారు. సో దాని తర్వాత కోలుకున్న తర్వాత వాళ్ళకి కొన్ని మ్యాచెస్ కానీ ఆడిపించి, లేదంటే అక్కడ నెట్స్లో కనుక వాళ్ళకి బౌలింగ్ అయితే బౌలింగ్, బ్యాటింగ్ అయితే బ్యాట్స్మెన్స్, సో వాళ్ళకి అలాగా కొంచెం ట్రైనప్ చేసి సో దాని తర్వాత మళ్ళీ ఇండియన్ టీంలోకి పంపిస్తారు. ఇది అక్కడ జరిగేది. సో ఇక్కడ కొంతమంది రూమర్స్ స్ప్రెడ్ చేస్తుంది ఏంటంటే మేము ఇండియా క్రికెట్ టీంలోకి తీసుకెళ్తాం, మా ట్రయల్స్కి రండి. వాళ్ళు టార్గెట్ చేసేది ఎటువంటి డిస్ట్రిక్ట్ ఆడరు, ఎటువంటి స్టేట్ ఆడిన వాళ్ళు ఉంటారు చూసారా. సో వాళ్ళని టార్గెట్ చేసి మీరు ఇప్పటివరకు ఆడలేదు కదా, మేము డైరెక్ట్గా ఇండియా టీంలోకి తీసుకెళ్తాం, మిమ్మల్ని డైరెక్ట్గా ఐపీఎల్కి తీసుకెళ్తాం, డైరెక్ట్గా రంజీ ట్రోఫీకి తీసుకెళ్తాం అని చెప్పేసి ఇలాంటి ఒక ఫేక్ పోస్టులు పెట్టేసి సో దాంట్లో ట్రయల్స్కి పిలిచి దాంట్లో వాళ్ళని డబ్బులు కట్టించుకుంటారు. ఖచ్చితంగా డబ్బుల కోసం ఇదంతా చేసేది. సో అట్టాగా మనీ పే చేసి పిచ్చుకొని ఇక వాళ్ళు ఏదో 2 మ్యాచ్లు 3 మ్యాచ్లు ఆడిపిస్తారు. దాని తర్వాత ఇంకా వదిలేస్తారు, ఏంది మీరు పర్ఫార్మెన్స్ అట్లేదని చెప్పేసి ఇంకా వేరే వేరే రీజన్స్ అయితే చెప్తారు. సో ఇలాంటి ఫేక్ ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. సో నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి ఫేక్ వాటిలోకి మీరు అటెండ్ అవ్వద్దు. ఏది కరెక్ట్ ఉందో, లేదంటే ఏది సరైన లీగో, దేనికి మీరు అటెండ్ అయితే మీకు స్కోప్ ఉండిద్దో క్రికెట్ రావడానికి అనేవి మన వీడియోస్లో అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాం. సో అంతేగాని వేరే వేరే లీగ్స్ వచ్చేసి సో వేరే వేరేవి నమ్మేసి వేరే వేరే పిచ్చి పిచ్చి లీగ్స్ అన్ని ఆడేసి సో క్రికెట్ అవ్వాలి అంటే చాలా కష్టం. సో అవ్వలేరు, జన్మలో అవ్వలేరు. సో కాబట్టి అలాంటి వాటి జోలి మీరు వెళ్ళొద్దు. సో ఒకవేళ మన వీడియోస్లో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను, ఏదన్నా ఒక లీగ్ లేదంటే ఏదన్నా బీసీసీఐకి సంబంధించినవి కనుక ఏదన్నా వస్తే మీరు క్రికెటర్ అవుతారు అనే ఒక స్కోప్ ఉన్న ఏదన్నా తీసుకొస్తే బీసీసీఐ ఖచ్చితంగా మన వీడియోలో అయితే పోస్ట్ చేస్తాం అది. సో అంతేగాని పిచ్చి పిచ్చి లీగ్స్ ఆడి మీరైతే మీ టైం వేస్ట్ చేసుకోమాకండి, డబ్బులు వేస్ట్ చేసుకోమాకండి. దాంతోపాటు మీ పక్కన ఉన్న వాళ్ళని కూడా మీరు లాక్కెళ్తారు, ఇదిగో ఈ లీగ్ ఉందంటే ఆడదాం, క్రికెటర్ అవుతామంట అని చెప్పేసి మీ పక్కన ఉన్న వాళ్ళే లాక్కెళ్తారు, మీ డబ్బులు పక్క వాళ్ళ డబ్బులు పక్క. సో ఇలాంటివి మాత్రం చేయమాకండి. సో ఎన్సీఏ అనే పేరుతో ఒక లీగ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో దానికి అటెండ్ అవ్వద్దు ఎవరు కూడా. సో ఇలాంటి ఫేక్ వాటికి మీరు ఎవరు కూడా అటెండ్ అవ్వద్దు. అర్థమైందా?